పంచాయతీ ఎన్నికల్లో 65% ప్రజల మద్దతు తమకే దక్కిందన్నారు కాంగ్రెస్ నేతలు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని చెప్పారు. పేదల కోసం పనిచేస్తున్న సీఎం రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. తాము కూడా దిగజారి మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరన్నారు హస్తం లీడర్లు. ప్రభుత్వ పథకాలను సర్పంచులు ప్రజలకు అందించాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాపాలనపై బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కరీంనగర్ జిల్లాలో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు విప్ ఆది. ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం ఉంది కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా మన ప్రాంతాల్లో ఆయా గ్రామాల అభివృద్ధి పద్ధతులు తీసుకుని పోవడంలో మీరందరూ కూడా కృషి సల్పాలని చెప్పిన సందర్భంగా నా వైపు నుంచి మీ అందరూ కూడా పిలుపునిస్తూ ఫ్యూచర్ సిటీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. భూ నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు, ఇంటి స్థలం ఇస్తుందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా తక్కువ పరిహారం ఇచ్చిందన్నారు కోదండరెడ్డి. రైతుకు అనుకూలమైన, రైతుకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్లను ఒప్పించిన తర్వాతనే కంపన్సేషన్ విషయంలో పెంచింది, ఆస్తినిస్తుంది. ఇంకా అవసరమైతే అక్కడ ఏమైనా విషము చల్లని. ముఖ్యమంత్రిపై తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కేటీఆర్ ముందుగా తాను చేసిన తప్పులు తెలుసుకోవాలన్నారు. కార్యకర్తల అండతో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. ఉప ఎన్నిక వస్తే కూడా తానే మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు దానం. ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ, మేము ఇచ్చిన పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా. 2 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నామని, పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, చనగాని దయాకర్. నేతలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది కేసీఆర్ఏనని చెప్పారు. మేము ప్రూవ్ చేసుకున్నాం. ఈ 2 ఇయర్స్ పీరియడ్ లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్ని గ్రామాల్లో ఇల్లు ఇవ్వడం జరిగింది. ఎవరు వస్తారో రండి. ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 10 ఏళ్లలో తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో కేటీఆర్ చెప్పాలి. మేము అసెంబ్లీకి ఈ రోజు కాదు 10 సార్లు అసెంబ్లీకి వచ్చి చర్చించడానికి రండి. మీ ఆలోచనలు, మీ సూచనలు ఇవ్వమని కోరితే కూడా ఈ సిగ్గులేని దద్దమ్మలు అసెంబ్లీ రావడానికి కూడా వాళ్ళకు లాగులు దర్శిపోయినాయి. ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు పొడుస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గాంధీ ఫోటోలతో ఆందోళనలు చేస్తామన్నారు. కేంద్రం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు హస్తం నేతలు.